ఓం సింహాసనము చారు సితపుండరీకంబు చెలికత్తె జిలువారు చిలుక పలుకు శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరేడు పసిడి కిన్నెర వీణ పలుకు జోడు నలువని మోము తమ్ములు కేళీ గృహమ్ములు తళుకుటద్దంబు సత్కవుల మనసు వేదాంత విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎక్కెనంత ఎప్పుడు ఏ దేవి కాదేవి ఇందు కుంద చందన మందార శరదాదేవి మామక స్వాంత వీధి నిండు వేడుక విహరించుచుండుగాక. అమ్మా భవాని, ఉపనిషన్మాత, శారదా జనని, 5 వారాలుగా నీకు దూరమయ్యాం. ఈనాడు మళ్ళీ నీ అనుమతితో పునఃప్రారంభం చేసుకుంటున్నాం. నీ ఒడిలో కూర్చుని మళ్ళీ నిన్ను ధ్యానించుకుంటూ అధ్యయనంలో అందరం మళ్ళీ పావనమవుతాము. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ దీపిల్చు వైరాగ్య దివ్య సంపదను సఖి చేకొనగగా మమ్ము ఒడబరపుచు పై పైని సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ ఆత్మనారాయణ. ఏవో లౌకికమైన సంసార బంధనాల వలన కొంతకాలం తల్లి ఒడికి దూరంగా ఉండి అధ్యయనానికి దూరమైనటువంటి స్థితి నుంచి, ఆ చెరసాల నుంచి వెలువడి మళ్ళీ తల్లి ఒడిలోకి చేరుకున్నాం. ఈనాడు ఛాందోగ్యోపనిషత్తు మననం చేసుకుంటున్నాం. మనకు ఛాందోగ్యాన్ని బోధించినటువంటి గురువులు శ్రీ అభయానంద సరస్వతి వారికి, తత్వవిధానంద స్వామి వారికి, పరమార్థానంద స్వామి వారికి, చిద్రూపానంద స్వామి వారికి, చిన్మయ వారికి, దయానంద సరస్వతి గారికి, కొంపెల్ల దక్షిణామూర్తి గారికి అనేక నమోవాకములు. వారి బోధనలు, వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు అత్యంత ఉపయోగకరంగా మనను తీర్చిదిద్దుతున్నాయి. అందరము ఏకాగ్రతతో అధ్యయనం చేసుకుంటాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. సహాధ్యాయులారా, మొదటి అధ్యాయంలోని 5 ఖండాలను మనము మననం చేసి ఉన్నాం. ఈనాడు 6వ ఖండము, వీలు పడితే 7వ ఖండాన్ని కూడా అధ్యయనం చేయడానికి, మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఇంతవరకు అనేక రకములైనటువంటి ఉపాసనలను చూచి ఉన్నాం. ఈనాడు విలక్షణమైనటువంటి ఉపాసనను ఉపనిషత్తు మనకు బోధింపబోతోంది. ఏమిటి ఆ విలక్షణమైన ఉపాసన? ఇంతవరకు మనం ఏం చేశాము? ఓంకారాన్ని తీసుకొని దానినే ఉద్గీత అని పెట్టుకొని ఉద్గీత ఉపాసనను మనము చేసి ఉన్నాం. ఆ ఉద్గీత ఉపాసనను అర్థం చేసుకుని ఈనాడు ఈశ్వరోపాసన దగ్గరకు వచ్చాం. ఇది విలక్షణంగా ఓంకార లేక ఉద్గీత ఉపాసనలా ఉండదు. విలక్షణంగా కొంచెం వేరుగా ఉంటుంది. విశేష గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన. విశేష గుణ సంపన్న లేక గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన. ఇది కర్మాంగ ఉపాసన. కర్మాంగ ఉపాసన అంటే ఏమిటి? దెర్ విల్ బి ఎ రిచువల్. ఆ రిచువల్ చేస్తూ ఈ ఉపాసనను జోడించడాన్ని కర్మాంగ ఉపాసన అంటారు. ఇందులో కర్మ ప్రధానంగా ఉంటుంది, ఉపాసన కూడా జోడించబడి ఉంటుంది. ఇందులో ఒక అంగి, 5 అంగ ఉపాసనలు కలిపి ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఒక అంగి. అంగి అంటే ద మెయిన్ ఫిగర్. మన శరీరం అంతా మొత్తం ఏంటో అంగి అవుతే ఒక్కొక్క భాగము చెయ్యి, కాలు, ముక్కు, చెవులు అంగములు. అంగి, అంగములు. అంగి ఎవరు? పరమేశ్వరుడు. విశేష గుణ సంపన్న పరమేశ్వరుడు అంగి. ఆయన యొక్క అంగములేమిటి? ఇక్కడ అధిదైవక దైవత ఉపాసన. అధిదైవతం అంటే దేవతా సంబంధమైనటువంటి ఉపాసన. ఈ అంగములన్నీ కూడా దేవతలు. అంగి పరమేశ్వరుడు, అంగములు దేవతలు. అంగి ఉపాసనతో పాటు అంగ ఉపాసనలు కూడా జోడిస్తే ఫలితం అధికంగా ఉంటుంది. కేవల అంగ ఉపాసన, చెయ్యి కాలు విడివిడిగా ఉపాసించడం అంత ఉత్తమము కాదు. ఈ అంగ ఉపాసనతో పాటుగా అంగిని కూడా మనం ఉపాసిస్తున్నాము. అంటే అంగి అయినటువంటి పరమేశ్వరుని, అంగములైనటువంటి దేవతలను కలిపి ఉపాసన చేస్తాము. దీనినే ఏమిటంటాము? విశేష గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన. దట్ ఈస్ ద నేమ్ ఆర్ ది టైటిల్ ఆఫ్ టుడేస్ టాపిక్. ఓకే, ఇంతవరకు చూసినటువంటివి ఉద్గీతోపాసనలు అన్నీ. ఉద్గీతము లేక సామ రుక్ అంటూ వాటి మీదని ఈ ఓంకారాన్ని ఉపాసన ఆలంబనం చేసుకుని ఉపాసన చేశాం. ఈనాడు విలక్షణంగా మనము పరమేశ్వర ఉపాసన చేస్తాము. ఇక్కడ 1 నుండి 6 మంత్రాలు, 6వ మంత్రంలో సగం వరకు అంగముల యొక్క ఉపాసన. ముందే చెప్పాను, అంగి పరమేశ్వరుడు, అంగములు దేవతలు. ఒకదానితో ఒకటి సంబంధపడినటువంటి 5 జంటలను తీసుకున్నారు అంగములుగా. అంగములేమిటి? 5 జంటలు. ఈ 5 జంటలు కూడా దేవతలే. అంటే ఈ దేవతలలో ఒకటి ఆశ్రయము, ఇంకొకటి ఆశ్రయి. ఆశ్రయము అంటే దేని మీద అయితే నిలబడి ఉన్నదో అది ఆశ్రయమని, దేని మీద ఏదైతే నిలబడి ఉందో దాన్ని ఆశ్రయి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుర్చీ మీద నేను కూర్చున్నాను. కుర్చీ ఆశ్రయము, నేను ఆశ్రయి. ఆశ్రయం, ఆశ్రయి. ఆశ్రయీలు 5 జంటలు చెప్పారు. ఈ 5 జంటలు అంగములు. ఈ అంగములు దేని మీద ఉపాసిస్తూ దేనిని లక్ష్యంగా పెట్టుకున్నాము? పరమేశ్వరుని లక్ష్యంగా పెట్టుకున్నాము. పరమేశ్వరుడు అంటే ఎవరు? నిర్గుణ పరబ్రహ్మమా? కాదు, కాదు. ఎందుకు కాదు? నిర్గుణ పరబ్రహ్మము ఉపాసనకు వీలుపడదు. ఓన్లీ సగుణ ఈశ్వరుణ్ణే ఉపాసించగలము. వస్తాం దానికి. ఈ ఆశ్రయములు, ఆశ్రయి. ఆశ్రయములేమిటి? రాసుకోండి. 1 పృథివీ ఆశ్రయం, అగ్ని ఆశ్రయి. చూడండి, ఎక్కడైనా ద్రవ్యతత్వం లేనిదే అగ్ని ఉంటుందా?
ఏదైనా మండుతోంది అంటే దాంట్లో పృథ్వీతత్వం ఉంటేనే అది మండగలదు. పృథ్వీతత్వము లేని ఒట్టి వాయువు కానీ, ఒట్టి ఆకాశం కానీ, ఒట్టి నీరు కానీ మండవు కదా. పృథివీతత్వము ఆశ్రయము, అగ్నితత్వము ఆశ్రయి. రెండవది అంతరిక్షం. వాట్ ఇస్ అంతరిక్షం? పృథివీకి, స్వర్గానికి, ద్యులోకానికి మధ్యన ఉన్నది అంతరిక్షం. దట్ ఈస్ కాల్డ్ ది స్ట్రాటోస్ఫియర్. ద స్ట్రాటోస్ఫియర్ కంటైన్స్ air and oxygen. Once you cross the stratosphere, there is no gravity, there is no air or vayu there. So the antariksham is the ashrayam, vayu is the ashrayi. Prithvi ashrayam, agni ashrayi. రెండవ జంట అంతరిక్షం ఆశ్రయం, వాయువు ఆశ్రయి. అంతరిక్షాన్ని దాటితే ఏమిటొస్తుంది? భూః భువః సువః. భూః అంటే పృథివీ, భువః అంటే అంతరిక్షం, సువః అంటే స్వర్గ, స్వర్గలోకం. దాన్నే ద్యౌ, ద్యులోకము, ప్రకాశలోకము, ద్యుతి కాంతి, ద్యులోకము ప్రకాశలోకము. ప్రకాశలోకము ఆశ్రయము. ఆ ప్రకాశలోకంలో ప్రకాశిస్తున్న అత్యుత్తమమైనటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు ఆశ్రయి. ఎన్ని జంటలయ్యాయి? కమల గారు రాసుకున్నారా? పృథివీ, అగ్ని, రాస్తున్నాను. అంతరిక్షం, అంతరిక్షం, వాయువు, వాయు, ద్యౌ, ఆదిత్యుడు. సూర్యుడు. తరువాత జంట ద్యులోకంలో ఇంకా వెలుగుతున్న తారలు ఉన్నాయి కదా, నక్షత్రాలు. ఆ నక్షత్రాలు క్షతము లేనివి నక్షత్రములు. అంటే వాటికి తరుగుదల ఉండదు, ఎన్నో మిలియన్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి నక్షత్రాలు అన్నారు. వాటికి రాజు చంద్రుడు. నక్షత్రాలు ఆశ్రయము, ఆశ్రయి చంద్రుడు. నాలుగవ జంట. ఐదవ జంట శుక్లభ, కృష్ణభ. సూర్యునిలో కాంతివంతమైనటువంటి 95% ఆఫ్ ది సోలార్ ఆర్బ్ ఈజ్ ద శుక్లభ. అంటే తెల్లగా ప్రకాశిస్తుంది, అద్దంలా మెరిసిపోతున్నటువంటిది. మధ్యలో నల్లని కృష్ణభ. అదేమిటండి, సూర్యుడిలో నేను ఎప్పుడూ నల్లని చుక్క చూడలేదే. అది అందరకు కనపడదు. ఎవరైతే ఆదిత్యోపాసన చేస్తూ ఉంటారో వాళ్లకు కృష్ణభ కూడా, ఆ చిన్న నల్లని చుక్క కూడా గోచరిస్తుంది. చిన్న టెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఒకే ఒక లైట్ ఆన్ చేసి మీ కళ్ళు మూసుకుని ఆ లైట్ వైపు చూస్తూ ఉండండి. అలా చూస్తూ ఉంటే ఎర్రగా ఉన్నటువంటి, అరుణంగా ఉన్న మీ కనురెప్పల మధ్యన నల్లని చుక్క ఒకటి కనపడుతుంది. ఇది అధ్యాత్మంలో, ఇదే విధంగా అధిదైవంలో కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి కమల గారు, వాట్ ఈస్ దిస్ ఉపాసన? ఈ ఉపాసన విశేష గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన. కరెక్ట్. ఇది కర్మంగా, రిచువల్స్ అంటే కర్మ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ అంగి అంగాలు ఉంటాయి. అంగి అంగి ఎవరు? పరమేశ్వరుడు. అంగములేవి? అంగములు దేవతలు. ఇక్కడ ఐదు జంటలు అంగాలు దేవతలు. 5 జంటలు. ఒక జంట చెప్పండి. పృథ్వీ, పృథ్వీ ఆశ్రయము, అగ్ని ఆశ్రయం. రెండవది అది పృథ్వీ అనేది భూలోకం. రెండవది భువ ఆశ్రయం అంతరిక్షం, అక్కడ ఆశ్రయి వాయువు. మూడవది ద్వౌ లోకము, కాంతి లోకము, ఆదిత్యుడు. నాలుగవది నక్షత్రాలు, అంటే క్షతము లేనివి నక్షత్రాలు, దానికి ఆశ్రయి చంద్రుడు. ఐదవది శుక్లభా, కృష్ణభా. దానికి ఆశ్రయి ఏంటండి? దేనికి? ఆఖరిదానికా? అవునండి, ఇప్పుడే చెప్పాను మీకు. ఆఖరిదానికి ఆశ్రయి ఏమిటనేది మర్చిపోయారా? కృష్ణభ, శుక్లభ, కృష్ణభ. శుక్లభ అంటే తెల్లని భాగము, కృష్ణభ అంటే నల్లని భాగము. నల్లని భాగాన్ని ఆశ్రయించుకొని నల్లని భాగం ఆశ్రయిగా ఉన్నది. ఓకే, అర్థమైందా? అంగీ ఉపాసన. ఏమిటి అంగములు? దేవతలు అంగములు. ఏమిటా దేవతలు? పృథివీ దేవత అగ్ని, అంతరిక్షం వాయువు,
ద్యౌ సూర్యుడు, ఆదిత్యుడు, నక్షత్రాలు చంద్రుడు, చంద్రుడు, శుక్లభ శుక్లభ, కృష్ణభ. కృష్ణభ. ఈ విధంగా 2 x 5 10 రకాల దేవతలను ఆలంబనంగా చేసుకొని ఉపాసన చేస్తున్నాం కాబట్టి అధిదైవిక ఉపాసన. ఓ, అధిదైవిక అంటే దైవాన్ని ఉపయోగించుకుని మనం ఉపాసన చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఉపాసన చేయాలి అంటే ఆలంబనం ఉండాలి. ఆలంబనం ఏమిటి ఇక్కడ? పరమేశ్వరుడు ఆలంబనం కాదు, పరమేశ్వరుడు ఉపాస్యం. అంటే ఏదైతే ఉపాసించబడుతోందో అది అంగి కదా. ఆ అంగి అనేటటువంటిది ఆలంబనం అవ్వదు. ఆలంబనం ఏమిటి? ఈ అధ్యాయంలో, ఈ ఉపనిషత్తులో ఋగ్వేదం, సామవేదం అనేటటువంటివి ఒక జంట. రెండవది సా అండ్ అమ. సామ అనే దాన్ని విడగొడితే సా, అమ, సమ, సామ. అది పరమేశ్వరుని యొక్క పేరు. సామ లేక సమ అంటే సమ అంటేనే పరమేశ్వరుడు. దాన్ని విడగొడితే సా ప్లస్ అమ. సో 2 ఆలంబనాలు ఉన్నాయి, 2 జతల ఆలంబనాలు. మొదటి జత ఋగ్వేదము ఆశ్రయము, సామవేదము ఆశ్రయి. ఎందుకు? ఋగ్వేదం నుంచే సామవేదం పుట్టింది. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే సామవేదంలో గానం చేయబడతాయి. ఆశ్రయము ఋగ్వేదము, ఆశ్రయి సామవేదం. సా అమా. సా అనేది ఆశ్రయము, అమ అనేది ఆశ్రయి. రెండు కలిపితే సామ లేక సమ లేక పరబ్రహ్మము అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏమిటండి ఆలంబనాలు? ఉపాసన చేయాలంటే ఆలంబన ఉండాలి. ఇక్కడ ఋక్ ఆలంబనం సామవేదాలు ఉండాలంటే మరి ఎందుకు ఈశ్వరుడు పరమేశ్వరుడిని ఆలంబనంగా పెట్టుకోవచ్చుగా? ఎందుకు కాదు. పెట్టుకోలేదు? అది పరమేశ్వరుడు ఉపాస్యం. ఉపాసన. ఓకే. ఉపాస్యం అనేటటువంటి దాన్ని అంటే ఈ ఈ దేవతలను తలుచుకుంటూ ఈ ఆలంబనాల మీద ఈ దేవతలను కూర్చోపెట్టుకొని ఆ పరమేశ్వరుని ఉపాస్యంగా ధ్యానిస్తున్నాం. అవును. ఆది అర్థమైందా? దైవిక. ఇప్పుడు అవును. ఏమిటి ఆలంబనాలు? ఏమిటి? రెండు జతల ఆలంబనాలు ఉన్నాయి. ఏమిటవి? ఋగ్వేదము సామవేదము ఒక జంట. అంటే ఋగ్వేదము ఆశ్రయము, సామవేదము ఆశ్రయి. ఆశ్రయము అంటే సబ్స్ట్రాటం. ఆశ్రయి ద వన్ స్టాండింగ్ ఆన్ దట్ సబ్స్ట్రాట్. రెండవది సామ. ఆ అమ. సా. సా ఆ. సా ఆశ్రయము, అమ ఆశ్రయి. ఓకే. నౌ నెక్స్ట్ రవిప్రకాష్ గారు రెడీగా ఉండండి. మీరు కూడా, ఆయన కూడా కోహోస్ట్ అనుకుంటాను. మీరు కోహోస్టేనా అండి? ఓపెన్ చేయగలుగుతున్నారా? హరి ఓం. అవునండి. ఓకే. చూడండి, ఈ దీంట్లో ఇది విశేష గుణసంపన్న ఈశ్వర ఉపాసన. ఇదే కదా మనం చూస్తున్నాము. చూద్దాం. మీ దగ్గర పుస్తకం ఉంటే మంత్రాన్ని కూడా చూడవచ్చు, ఎవరి దగ్గరైనా. లేకపోతే నేను షేర్ చేయడానికి, షేర్ వద్దులేండి, ఇదే బెటర్. షష్టోధ్యాయ. ఇయమేవరగ్ని సామః. ఇయమేవా చూపిస్తున్నారు ఋషి గారు. ఈ పృథివీయే రుక్ సామ. రుక్ అగ్నియే సామ. ఏమిటి ఆశ్రయం? ఏమిటి? రుక్. ఆశ్రయం ఏమిటి? సామ. అంటే రుక్ ఆశ్రయము, సామ ఆశ్రయి. మొదటి జత ఏమిటి? పృథివీ అగ్ని. పృథివీ ఆశ్రయము, అగ్ని ఆశ్రయి. రుక్సామల అనే ఆలంబనాల మీద రాసుకోవచ్చు. మీదని రుక్ సామ. రుక్ కిందని పృథివీ, సామ కిందని అగ్ని. ఇయమేవ రుక్ అగ్ని సామ. తదేతదేతత్స్యామరుచ్యజ్జూఢం సామ. తస్మాదృత్యజ్జూఢగం సామ గీయతే. ఆ ఈ సామ ఈ రుక్కు మీద అధిష్ఠితమై ఉన్నది. రుక్కు ఆశ్రయము, సామ ఆశ్రయి. కావుననే రుక్కునందు అధిష్ఠితమై ఉన్నటువంటి సామను గానం చేస్తున్నాము, గానం చేయబడుతుంది. అది ఫస్ట్ జత అయిపోయింది. నెక్స్ట్ జత ఏమిటి? రెండో మంత్రం. అంతరిక్షమేవ రుక్ వాయుస్సామ.
అంతరిక్షం ఏమిటి? ఇంకొక దేవత. అది ఆశ్రయము. ఆశ్రయి వాయు సామ. రుక్కు మీద అంతరిక్షాన్ని, అక్కడ సామ మీదేమో వాయువుని రాసుకోవాలి. అంటే మీదన రుక్కు, పక్కన సామ రాసుకొని, రుక్కు కింద పృథివీ, సామ కింద అగ్ని. తరువాత ఏమో ఆ పృథివీ కిందేమో అంతరిక్షం, ఆ సామ అనే లైన్లో ఆ కిందని, అగ్ని కిందేమోను వాయు రాసుకోండి. అంతరిక్షమేవ రిక్ వాయు సామ. తదేతదేతత్ శ్యాం రుచ్యధ్యూడగం సామ. ఇది కామన్ అన్నిటికీ. ఈ రుక్కు మీదే సామ అధ్యూడగం అంటే ఆశ్రయించి ఉన్నది. ఆశ్రయం ఏమిటి? రుక్కు. ఆశ్రయి ఏమిటి? సామ. తస్మాత్ రుచ్యధ్యూడగం సామ. రుక్కు మీద ఆధారపడి ఉన్నటువంటి సామను గీయంతే అనేది ఒక పార్ట్. అంతరిక్షమేవ సా వాయుర్ అమ. సా అమ. ఇంకో జంట ఉంది కదా, అంటే ఈ జంటకి ఏమిటి ఆధారం? అంతరిక్షం అనే, ఇదే సేమ్ అదే. అంతరిక్షము వాయువు, రెండు జంటలు, రెండు ఆలంబనాలు చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. రుక్ ఆశ్రయము, ఆలంబనము. సామ ఆశ్రయి, అది కూడా ఆలంబనము. ఈ రెండిటి మీద మొదటి జంట పృథివీ అగ్ని, రెండవ జంట అంతరిక్షము, తరువాత వాయువు. దేని మీద నిలబడ్డాయి? రుక్ సామ. లేకపోతే సా ప్లస్ అమ, వాటి మీద కూడా ఇవే నిలబడ్డాయి. రెండు జంటలు అయినాయి రెండో మంత్రంలో. జౌరేవరుక్ ఆదిత్య సామ. మూడో మంత్రం జౌరేవరుక్. ఆ రుక్ కింద రాసుకోవాల్సింది ద్యులోకము, ద్యౌ. ఇది ఏ రుక్ మీద ఆధారపడినట్టు ఉపాసిస్తున్నాము. ఆదిత్య సామ. ఆ సామ కింద రాసినటువంటిది ఆదిత్యుడు, అంటే ద్యౌ ఆదిత్యుడు. తదేతదేతత్స్యామృత్యధ్యూఢగం సామ. తస్మాదృత్యధ్యూఢగం సామ గీయతే. ఇది కామన్ అన్నిట్లో కూడా. ఈ రుక్కునందు ఆ సామ అధిష్ఠితమై ఉన్నది, కాబట్టి ఈ రుక్కునందు అధిష్ఠితమై ఉన్న సామను గానం చేస్తున్నాము అంటూ మాటిమాటికి అదే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొక సెట్ ఉంది కదా, సా ప్లస్ అమ. జౌరేవ సా ఆదిత్యో అమా తత్సామ. అది కలిపితే సామ. జౌరేవ సా అంటే జులోకము సా కింద రాసుకో. ఆదిత్య అమా, అమా కింద సాదిత్య రాసుకో. రెండు కలిపితే సామ అవుతుంది. మూడు జంటలు వచ్చాయి. మూడు జంటలు రెండు జతల ఆలంబనాలతో చెప్పారు. అర్థమైందా ఏమండి రవిప్రకాష్? హరి ఓం. ఎన్ని జంటలు ఉన్నాయండి? ఇప్పటికి 3 జంటలు చెప్పారు. చెప్పాం, మొత్తం 5 జంటలు. మొత్తం 5, ఇంకా 2 5 వస్తాయి. జంటలు చెప్పండి. ఇప్పటికి ఇది పృథివీ పృథివీ అగ్ని, అగ్ని, ఇంకోటి అంతరిక్షము వాయువు, వాయువు, ద్యులోకము ఆదిత్యుడు, నక్షత్రములు, నక్షత్ర లోకము చంద్రుడు. నక్షత్రములే, నక్షత్ర లోకం అని చెప్పారు. నక్షత్రములు చంద్రుడు. తర్వాత శుక్ల భాగము కృష్ణ భాగం. ఇవి 5 జంటలు. ఆలంబనాలన్నీ 2. రుక్ సామ. రెండో ఆలంబనము సా అమ. వాటి కింద రాసుకోవడమే. ఈ 3 మంత్రాల్లో ఇప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క దానికి రాసుకోవడమే. తరువాత 4వది నక్షత్రాణ్యేవ రుక్ చంద్రమా సామ. అంటే రుక్ కింద మళ్ళీ నక్షత్రం అని రాసుకో. చంద్రమా సామ. చంద్రుడు అనేవాడు సామ కింద రాసుకో. చంద్రుడు సోముడు, ఆయనే సౌమ్యుడు, ఆయనే సామ అని కూడా అంటాం. తదేతదేతత్స్యామరుత్యధ్యూడగం సామ. తస్మాదృత్యధ్యూడగం సామ గీయతే. అంటే ఈ సామ రుక్కునందు అధిష్ఠితమై ఉన్నది. మనకు తెలుసు రుంగ్మంత్రాలే సామ మంత్రాలు. రుంగ్మంత్రాలలో ఛందోబద్ధంగా ఉంటాయి, అది పోయిటరీగా ఉంటుంది. సామగానంలో ఏమో గేయానికి సరిపోయేటట్టుగా మ్యూజికల్ నోట్స్తో ఉంటుంది, అంతే తేడా.
కావుననే రుక్కునందు అధిష్ఠితమై ఉన్నటువంటి సామం గానం చేయబడుతుంది. అక్కడికి అయిపోయింది. నక్షత్రాణి ఏవ సా, సా అనే అక్షరం కింద నక్షత్రములు అని రాసుకో. చంద్రమా అమా, అమా అని దాని కింద చంద్రమా రాసుకో. తత్సామా, ఆ రెండు కలిపితే సామా. అది 4వ మంత్రం అయిపోయిందా. 4వది. 5వది. అథ ఏతదేదిత్య అస్య శుక్లం భాస్యైవ ఋక్. అథ అటు పిమ్మట, యదేతదాదిత్యస్య ఈ ఆదిత్యుని యొక్క శుక్లం శుక్ల భాగము, శుక్లభాః శుక్ల ప్రకాశ భాగము, ఏవా అది ఏ, ఋక్ రుక్. అథ అటు పిమ్మట, ఎన్నీలం పరహ ఏదైతే దాని ఎందున్న నీలి భాగమో, కృష్ణ భాగమో, నల్లని చుక్కయో, కృష్ణం తత్సామ అది సామ. అంటే రుక్ కింద రాసుకోవలసింది ఆదిత్యునిలోని శుక్లభ, సామ కింద రాసుకోవలసినది కృష్ణభ. తదేతదేతత్స్యామరుచ్యద్యూఢగం సామా, తస్మాదృచ్యద్యూఢగం సామగీయతే. ఈ రుక్కు మీదే సామ ఆధారపడి ఉంది కాబట్టి సామము రుక్కునందు అధిష్ఠితమై ఉన్నటువంటి దానిని సామగానంగా చేస్తారు అంటూ 5వ మంత్రం. ఇంకా 2వ జంట గురించి 5వ మంత్రంలో చెప్పలా. 2వ ఆలంబనం ఉంది కదా, అదేమిటది? అథ ఏదే అథ యదేవైతదాదిత్యస్య శుక్లంభా యస్యైవ సా, ఏదైతే ఆదిత్యునిలో ఉన్నటువంటి ప్రకాశవంతమైన తెల్లని కాంతి గలదో అది సా. అథ యన్నీలం పరహ కృష్ణం, అటు పిమ్మట ఏదైతే నీలం అందులోనే ఉందో, కృష్ణం నల్లగా ఉందో, తత్ అమా అది అమా, తత్సామా ఈ రెండు కలిపితే సామా. అథ ఏ ఏషో అంతరాదిత్యే హిరణ్యమయ పురుషో దృశ్యతే హిరణ్యస్మ. ఇది 2వ భాగం అన్నమాట. 6వ మంత్రంలో 2వ భాగం. అది ఇంకా మనం చెప్పుకోలేదు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మరెవరు ఉన్నారు ఇక్కడ మనకి దీంట్లో ఉండేవాళ్ళు, ఓపెన్ చేయగలిసిన వాళ్ళు? రవి, శారద. శారద చెప్పమ్మ తల్లి. నమస్కారం గురుగారు. హరి ఓం. హరి ఓం. నమస్కారం గురుగారు. రుక్కు సామ ఉండండి, ఇది విశేష మొదలెట్టండి. విశేష గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన. పరమేశ్వర ఉపాసన 1 నుంచి 6లో సగం వరకు, 1వ మంత్రం నుంచి 6వ మంత్రంలో సగభాగం వరకు. సగభాగం వరకు ఇక్కడ అంగి అంగములు ఉంటాయి. అంగి ఎవరు? అంగి పరమేశ్వరుడు, అంగములు దేవతలు. అంగములు ఏవి? దేవతలు. దేవతలు 5 జంటల దేవతలు. 5 జంటల దేవతలు. ఏమిటి ఆ జంటలు? జంటలు ఆ జంటలు పృథివీ, అగ్ని. పృథివీ ఏంటి ఏమంటారు? ఆధారం, భూలోకము, అగ్ని. భూలోకము, అగ్ని, స్ట్రాటోస్ఫియర్ వాయువు. వాయు అంతరిక్షము, వాయు అది తెలుసు. ఆధారము, ఆదాయి అని చెప్పారు, అది నేను చెప్పబోతున్నాను. ఆశ్రయి, ఆశ్రయము, ఆశ్రయము, ఆశ్రయి. కరెక్ట్. ఆయతనం, ఆయతనవాన్ అని చెప్పినా తప్పేం లేదు. ఓకే. యో అపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చదువుతున్నారు కదా. ఆయతనం, ఆయతనవాన్, ఆశ్రయి, ఆశ్రయం, ఆశ్రయి అన్న ఒకటి. ఆశ్రయం, ఆశ్రయి, పృథ్వీ, అగ్ని, అంతరిక్షము, వాయువు. నెక్స్ట్ ద్యోహు, అగ్ని అనేది ఆదిత్యుడు, నక్షత్రములు, చంద్రుడు, మళ్ళీ శుక్ల భూభ, శుక్లభ, కృష్ణభ. తెల్లటి వెలుగు, నల్లటి
నల్లటి వెలుగు అది ఒక దాని మీద ఒకటి ఇవి ఆశ్రయం అయి ఇ- ఉన్నాయి. ఇవన్నీ కూడానేమో ఆశ్రయులు ఇవి అంగములు. వీటికి ఒక అంగం ఆధారం ఆలంబనం కావాలి. దేని మీద పెట్టాము ఆలంబనము? ఈ ఆలంబనం మళ్ళీ రుక్సామ ఒక జంట, దృక్సామములు. ఆ, సా ప్లస్ సామ మరొక సా జంట. సా ప్లస్ ఆమ ఒక జంట. అంటే దృక్సామలు. ఋగ్వేదం సామవేదం రాసుకుని ఈ 5 రాసుకోవాలి. ఉమ్, అలాగే సా ప్లస్ సామ రాసుకుని ఈ 5 కిందన రాసుకోవాలి. రాసుకోవాలి. అక్కడితో అయిపోయింది. ఉమ్, ఇప్పుడు అంగి అర్థమైంది. గురించి చెప్పాలి కదా. అంగాలు చెప్పేశారు. మరి ఎవరి కోసం చేస్తున్నారు ఈ ఉపాసన? ఎవరి కోసం ఉమ్, చేస్తున్నారు? ఉమ్. పరమేశ్వరుని. పరమేశ్వరుడి కోసమే చేసుకుంటున్నాము. ఎటువంటి పరమేశ్వరుడు? విశేష గుణ సంపన్న పరమేశ్వరుడు. ఉమ్, ఇది విశేషం. నిర్గుణ పరబ్రహ్మం గుణ సంపన్నుడా? కాడు, నిర్గుణుడు. నిర్గుణ పరబ్రహ్మం గుణ సంపన్నుడు ఎలా అవుతాడు? అవడు. కానే కాడు. అంటే నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన కుదరదు. ఎందుకు కుదరదు చెప్పండి? ఎందుకు కుదరదు? నిర్గుణ పరబ్రహ్మాన్ని నేను ఎందుకు ఉపాసించలేను? గుణం లేదు కదా, నిర్గుణం కదా. గుణం లేదు. ఉమ్, నిర్గుణ పరబ్రహ్మాన్ని నేను ఉపాసించాలంటే ఉమ్. నేను వేరు, పరబ్రహ్మము వేరు అయి ఉండాలి కదా ఉపాసించాలంటే. ఆ, పరబ్రహ్మ విషయంలో పరబ్రహ్మము నేను వేరు కాదు కదా. కాదు. పరబ్రహ్మంలోనే నేను అందువల్ల ఉన్నాను కదా. ఓకే. దానికి ఆ, టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఉమ్, ఉపాసక రూపత్వాత్ ఉమ్. ఉపాస్యం న భవతి. ఓ, ఉపాసక రూపమే ఉపాస్యం. ఉమ్, కాబట్టి వేరే ఉపాస్యం అనేటటువంటిది ఉండదు. ఉమ్. నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన కుదరదు. ఎవరైనా నేను నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసిస్తున్నానండి, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాజ్ యువర్ సెల్ఫ్ ఆర్ ది నిర్గుణ పరబ్రహ్మ. ఉమ్, పరబ్రహ్మ హిమ్సెల్ఫ్ యు ఆర్. సో ఉమ్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఉమ్. ఉపాసక రూపత్వాత్ ఉపాస్యం న భవతి. నిర్గుణ బ్రహ్మ ఎన్నటికీ ఉపాసన చేయబడే ఆబ్జెక్టు కాదు. అది. ఎందుకంటే అది ఉపాసన చేసేటటువంటి సబ్జెక్టే ఉపాసకుడే కాబట్టి. ఉమ్. అర్థమైందా? చాలా బాగుంది. ఇక్కడ చెప్తున్నటువంటి ఉపాసన ఏదైతే అధిదైవికంగా ఈ దేవతలను 6 వేదాల మీద కూర్చోబెట్టి ఆ వేదాల ద్వారా ఈ సగుణ పరమేశ్వరుడిని ఉపాసిస్తున్నారో దానిని బ్రహ్మసూత్రాలలో 1:1:20:21 అనేటటువంటి సూత్రాలలో అత్యంత అద్భుతంగా శంకరాచార్యుల వారు విశ్లేషించి ఉన్నారు. తరచు శంకరాచార్యుల వారు ఈ ఉపాసనను ఆయన కొనియాడుతూ ఉంటారు, కోట్ చేస్తూ ఉంటారు. ఎందుకు మనము నిర్గుణ బ్రహ్మని ఉపాసించలేము? తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఆ బ్రహ్మమే నీవు ఉపాసించేటటువంటి దేవత కాదు. కేనోపనిషత్. తదేవ బ్రహ్మత్వం విద్ధి న ఇదం యదిదం ఉపాసతే. ఉపాసకానాం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల యొక్క సౌకర్యము కొరకు నిర్గుణ పరబ్రహ్మానికి రూపకల్పన చేసి ఉపాసించుకుంటారు. నిర్గుణ పరబ్రహ్మమునకు నామరూపాతీతము, గుణాతీతము, నిర్గుణము, నిరవయవము, అప్రమేయము. దానిని ఉపాసించలేము. ఇట్ ఈస్ నాన్ ఓమాట్. ఓకే, సరే. దేవతలు అంటున్నారు, ఈశ్వరుడు అంటున్నారు. ఈశ్వరుడు గారికి దేవతల గారికి ఏమైనా తేడా ఉందా? ఎందుకు ఈ దేవతలను పట్టుకెళ్ళి ఆ ఈశ్వరుడు లేక ఆ సగుణ పరబ్రహ్మం అని చెప్పి ఉపాసించడం? ఆయన వీరు వేరా? ఒక విధంగా వేరే. In the larger sense, these devatas are nothing but that Ishvara only, including you and me also are part of that Ishvara only. But there are certain subtle differences between devatas and Ishvara. What are those differences? Write down. దేవతలకు ఈశ్వరునికి మధ్య ఉపాసన ఏమిటి? మనం దేవతను తీసుకుంటాం, ఏదో విఘ్నేశ్వరుడు అంటాం, కుమారస్వామి అంటాం, ఆంజనేయ స్వామి అంటాం, ఏదో పోలేరమ్మ అంటాం, నాంచారమ్మ అంటాం, ఏదో కనకదుర్గమ్మ అంటాం. ఇవన్నీ దేవతలు. ఈశ్వరుడు అనేటటువంటివి నిజానికి నిర్గుణతత్వమే. ఈశ్వరుడు అంటే ఎవరండి? ఒకసారి చెప్పండి. మీరు చాలా రోజులు బట్టి చదువుతున్నారు వేదాంతం. హూ ఈజ్ ఈశ్వర? నాగరత్నం గారు ఓపెన్ చేయగలరా? నాగరత్నం సార్, ఆవిడకి ఓపెన్ చేద్దాం, ఆవిడకి తెలుస్తుంది. నాగరత్నం గారికి
భమిడిపాటి నాగరత్నం గారు కోహోస్ట్ ఇప్పుడు. ఆవిడ ఈశ్వరుడు అంటే ఎవరండి? నాగరత్నం గారు. ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ, అంటే గుణములతో కలిసిన మాయతో కూడిన మాయా ఈశ్వరుడు. విశిష్ట మాయా సహితం. పరబ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఉమ్. ఈశ్వర ఈజ్ మాయా సహిత లేక మాయా విశిష్ట పరబ్రహ్మ ఈజ్ ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఓకే, పరబ్రహ్మ వ్యక్తమా అవ్యక్తమా? పరబ్రహ్మ అవ్యక్తం. మాయ వ్యక్తమా అవ్యక్తమా? మాయ కూడా అవ్యక్తమే, కానీ అవ్యక్తం. వ్యక్తం. అంటే ఈశ్వరుడనే ఆయన వ్యక్తమా అవ్యక్తం అవుతాడా? పరబ్రహ్మ అవ్యక్తమట, మాయ అవ్యక్తమట. వాటి కాంబినేషన్ వ్యక్తం ఎలా అవుతుంది? అది కూడా అది అవ్యక్తం. కూడా అవ్యక్తం. అవ్యక్తమే. కారణ రూపంగా బీజ రూపంగా ఉంటుంది. ఈశ్వరునికి రూపము లేదు, గుణము లేదు. అయితే ఎక్కడ గుణాలు స్టార్ట్ అయ్యాయి? ఈశ్వరుడి నుంచి హిరణ్యగర్భ బ్రహ్మ రాగానే హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి వస్తుంది. రూపము, గుణము, ఆకారము ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి స్థూలమైనటువంటి రూపాన్ని విరాట్ రూపం విరాట్ అంటారు. ఉమ్. అర్థమైందా? అర్థమైంది సార్. పరబ్రహ్మ అవ్యక్తం, మాయ అవ్యక్తం. అవ్యక్తం. పరబ్రహ్మ ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ ఈశ్వరుడు. టు ఈశ్వరుడు. ఈశ్వరుడు. సో ఈశ్వర ఆల్సో మస్ట్ బి అవ్యక్తం. అవ్యక్తం. అంటే ఏదైతే గుణాలు ముప్పేటగా కలిసిపోయి మాయలో ఉన్నాయో అవి ఇంకా ప్రస్ఫుటం కాకుండానే ఈశ్వరునిలో కారణ రూపంగా సకల జగత్తు నిర్మాణమై ఉన్నది. బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్లోకి వచ్చి భవనం ఏర్పడడానికి తయారవుతుందో గుణములు బయటకు వస్తాయి. గుణాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ గుణాల తలక ఇంటర్ ట్వినింగ్, ఈ మూడు ఓదంతో ఒకటి మల్టిపుల్ వేస్లో కలిసి అనేక రకమైన ఒక తెల్లని రంగు, అనేక మిలియన్స్ ఆఫ్ కలర్స్ అయినట్టుగా వేర్వేరు జగత్తు సృష్టి ఏర్పడుతుంది. అక్కడి నుంచే అది వ్యక్తం, హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి. మొదలవుతుంది. ఇప్పుడు ఎవరిని ఉపాసన చేస్తున్నాము? వ్యక్తమైనటువంటి దాన్ని ఉపాసన చేస్తున్నామా, అవ్యక్తాన్ని ఉపాసన చేస్తున్నామా? ఈశ్వరుడు అంటే అవ్యక్తమే. అవ్యక్తాన్ని ఉపాసన చేస్తున్నాం. దేనితో కూడిన ఈశ్వరుడు? మాయతో మాయా సహిత ఈశ్వరుడు. ఎందుకు? మాయతో కలవనేటువంటి పరబ్రహ్మని నేను ఉపాసించలేను, ఎందుకంటే ఆ పరబ్రహ్మ నేను ఒకటే కాబట్టి. అక్కడ అర్థమైందా? అక్కడ అద్వైతం వచ్చింది, ద్వైతం లేదు కాబట్టి. తదేవ బ్రహ్మత్వం విద్ధి. నేరం లేదు. ఓకే, నౌ దేవతాస్ ఆర్ దేర్. పృథివీ దేవత, వాయు దేవత, అగ్ని దేవత, నక్షత్ర దేవతలు, సూర్య దేవత, ద్యులోకము, ఎన్నో 10 సెట్స్ ఆఫ్ ఇవి చెప్పుకున్నాము, 5 ఇంటూ 2. వాటికి ఈశ్వరుడికి ఏమిటి తేడా? నంబర్ 1, ఈశ్వర ఈజ్ ఆల్సో ఏ జీవా. ఉత్కృష్ట జీవ ఏవ దేవత. ఉపనిషత్ వాక్యం ఇది. ఉత్కృష్టమైన జీవి దేవత. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రత్యేక సాధనల వలన, కర్మ ఉపాసనల విశేషం వలన వాళ్ళు దేవతలు అయ్యారు. అజాన దేవతలని, స్వయంగా ఉన్నటువంటి దేవతలని మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయా దేవతలను విఘ్నేశ్వరునో, పోలేరమ్మనో, నాంచారమ్మనో, కాళికాదేవినో ఉపాసన చేస్తాం. అవి దేవతలు. వాటిలో రాగద్వేషములు ఉంటాయి. సంసారులు, వాళ్ళకి పెళ్ళవుతుంది, పిల్లలుంటారు, సంసారం ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి. ఇంద్రుడు గారు ఎవరైనా తపస్సు, మీరు కూర్చొని తపస్సు మొదలెట్టారనుకోండి, ఇంద్రుడికి ముందు భయం వస్తుంది. ఎందుకు? ఆయనలో రాగద్వేషం ఉంది కాబట్టి. ఒకవేళ నాగరత్నం గారి తపస్సు చేసేసి ఇంద్ర పదవి కొట్టేస్తారో ఏమో అనేటటువంటి భయం ఉంటుంది. అంచేత సంసారి. దేవత ఈజ్ ఆల్సో ఏ జీవ, బట్ ఉత్కృష్ట జీవ. రెండవది సంసారి. మూడవది దేవతలకు ప్రత్యేక రూపం ఉంటుంది. చూడండి, కాళికాదేవి రూపము అలా ఉంది, పార్వతీదేవి, సరస్వతీదేవి, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వేరువేరు రూపాలు ఉంటాయి. వాళ్ళు సర్వవ్యాపులు కారు. మనకన్నా కొన్ని అదనపు శక్తులు ఉంటాయి. వాళ్ళ మీద చేసే పూజలలో వాళ్ళ వాహనము, వాళ్ళ రూపము, వాళ్ళ ఆయుధము, వాళ్ళు ఉండే దిక్కు, ఇలాంటి వివరాలు వస్తాయి. దట్ ఈస్ సి. డి ఈజ్ అల్పజ్ఞులు. దేవతలు మనలాగే అల్పజ్ఞులు, ఈశ్వరుని వలె సర్వజ్ఞులు కారు. కానీ మనకంటే అత్యంతమైన ఎక్కువ స్థాయి జ్ఞానశక్తి, క్రియాశక్తి వాళ్ళలో ఉండడం వలన వాటిని దేవతారూపంగా మనం ఆరాధిస్తున్నాం.
అదేవిధంగా మనుషుల్లో కూడా అత్యంతమైన జ్ఞానశక్తి క్రియాశక్తి కలిగి సర్వసమానత్వం కలిగినటువంటి మనుషులను కూడా దేవతలుగా ఆరాధిస్తున్నాం. మీరు చూడండి, రామకృష్ణ పరమహంస గారు ఫోటో పెట్టి పూజ చేస్తారు, శంకరాచార్యుల వారు ఫోటో పెట్టి పూజ చేస్తారు, విద్యారణ్య స్వామి వారు, వీళ్ళందరూ కూడా దేవతాభావాన్ని పొందినటువంటి మానవులు. దైవం మానుష రూపేణ అనే సూక్తి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. అంటే ఏంటనమాట, మనుషులలో కూడా దేవతలు, మనుషుల్లో దేవుడండి ఆయన అంటారు. అంటే ఏమిటి, ఆయనలో దైవీ సంపద అత్యున్నతంగా ఉంది. శుద్ధత్వం, శుద్ధత్వంలో విశుద్ధ సత్వం పరబ్రహ్మం. అలాగే ఈశ్వరుడు కూడా విశుద్ధమే, ఇంకా గుణాలు ప్రకటం కాలేదు. కానీ దేవతల యందు విశుద్ధము కాకుండా శుద్ధంగా సత్వంగా ఉంటారు, విశుద్ధ సత్వం కాదు. ఎఫ్, కాల పరిమితి. దేవతలు అమరులు కాదు, వాళ్లకు కూడా జీవితకాలం ఉంటుంది. కాకపోతే మనుషుల కన్నా చాలా రెట్లు ఎక్కువ కాలం ఉంటుంది. ఉపాసనలు చేసే దేవతలకు చేసే ఉపాసనలు ఉంటాయి, కానీ ఈ ఉపాసన ఈశ్వరునికి చేసే ఉపాసన. ఈశ్వరుడెవరు? మాయా విశిష్ట పరబ్రహ్మము. మాయా అవ్యక్తము, పరబ్రహ్మము అవ్యక్తము. కాబట్టి ఈశ్వరుడు కూడా అవ్యక్తము. బ్రహ్మ లేక పరబ్రహ్మము రూపం లేదు. ఎలాగ? అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ కఠోపనిషత్తు. అలాగే మన ముండకోపనిషత్తు అచింత్యం అవ్యవహార్యం అగోచరం అంటూ చెప్పుకుంటూ తురియం తాలూకా లక్షణాల్లో పరబ్రహ్మాన్ని చెప్పుకున్నాం. సో నతు ప్రత్యక్షం, పరబ్రహ్మము కానీ మాయ కానీ లేకపోతే ఈశ్వరుడు కానీ ప్రత్యక్షంగా తెలుసుకోలేదు. మాయ నుంచి సత్వరజస్తమో గుణాలను జగత్తు వస్తుంది. రూపం లేని మాయ నుంచి అనేక రూపములు కలిగిన ఇది వస్తారు. సో ఇప్పుడు ఎవరి మీద ఉపాసన చేస్తున్నాము? ఈశ్వరుడి మీద. ఎటువంటి ఈశ్వరుడు? విశేష గుణములతో విశిష్ట గుణ సంపన్న పరమేశ్వరుడు. ఇక్కడ పరమేశ్వరుడు అంటే పరబ్రహ్మము కాదు, మాయతో కూడినటువంటి పరబ్రహ్మమే లెక్క. అయితే జీవునికి ఈశ్వరునికి ఉండేటటువంటి తేడాలు ఏమిటి చెప్పండి మీరు, కమల గారు. 6 చెప్పాను. ఒకటి, దేవతకి రాగద్వేషాలు సంసారము ఉంటుంది. అంతకన్నా ముందు వాళ్ళు జీవులే. ఉత్కృష్ట జీవ ఏవ దేవత, నెంబర్ 1. రెండవది రాగద్వేషాలు సంసారము ఉంటుంది. 2, 3, దేవతలకు ప్రత్యేక రూపం ఉంటుంది. రూపం ఉంటుంది. మీకు తెలుసు కదా, ఒక్కొక్క రూపం. సో మీకు ఎన్ని రూపాలతో మీరు కొలుస్తారో మీకే తెలియదు, అన్ని ఉన్నాయి. తరువాత సర్వవ్యాప్తుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, వారి వాహనం విశుద్ధ సత్వం కాదు, దిక్కులు వేరే వేరేగా ఉంటాయి. ఈశ్వరుని వల్లే సర్వజ్ఞులు కాదు. శుద్ధత్వం దేవతల్లో ఉంటుంది, కానీ విశుద్ధత్వం కాదు. విశుద్ధ సత్వం కాదు అంటే, విశుద్ధ సత్వం అంటే సత్వగుణం కూడా లేనటువంటి సత్వం, అటువంటిది విశుద్ధ సత్వం. అది కాదు. అలాగే కాల పరిమితి ఉంటుంది. ఓకే, దేవతలు అమరులు కారు, వారి ఉపాసన ఈశ్వర ఉపాసన డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ పరమేశ్వరుడు అనగా ఇక్కడ అంటే పరబ్రహ్మం కాదు, ఇక్కడ ఈశ్వరుడు, విశేష గుణ సంపన్న ఈశ్వరుడుగా మనం గుర్తించాలి. సరే, ఈశ్వరుడు నిర్గుణమని ఇప్పుడే అనుకున్నాము, ఈశ్వరుడు అవ్యక్తం అంటున్నాము, ఈశ్వరునిలో గుణాలు ఇంకా వ్యక్తం కాలేదు, బీజ రూపంలో ఉన్నాయన్నారు. మరి విశేష ఈ సగుణ ఈశ్వర ఉపాసన అంటున్నారు, రకరకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి విశిష్ట గుణ సంపన్న అన్నారు. మరి గుణాలు ఎలా వచ్చాయి? గుణాలు లేవు అంటున్నారు, ఓ పక్కన గుణ విశిష్ట ఉపాసన అంటున్నారు. అంటే ఉపనిషత్తు కొన్ని గుణాలను ఈశ్వరుని మీద పెట్టి గుణ విశిష్ట సంపన్న ఈశ్వరుడు అని చెప్తుంది. ఒక రూపాన్ని ఉపాసన చేయడం కోసము ఈశ్వరుని మీద గుణాలు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈశ్వరుడే రామునిగా అవతారం ఎత్తితే రాముని యొక్క గుణాలు మనకు తెలుసు. కృష్ణునిగా అవతారం ఎత్తితే, నరసింహస్వామిగా అవతారం ఎత్తితే, కూర్మనాథుడుగా అవతారం ఎత్తితే, మత్స్యనాథుడిగా అవతారం ఎత్తితే ఆయా గుణాలు ఉంటాయి. అవి అవతారం. అవతారం
అవ అవతారం అంటే కిందకు దిగి వచ్చుట. అంటే వాళ్ళ స్థాయిలో ఏ గుణాలు లేకుండా ఉన్న ఈశ్వరుడు గుణసహితంగా కిందకి దిగి మన కోసం రావడాన్ని అవతారము అంటారు. మనది పుట్టుక, రామునిది, కృష్ణునిది, నరసింహస్వామిది అవతారం. దేవతలది కూడా పుట్టుకే. గుణ విశిష్ట సంపన్న పరమేశ్వర ఉపాసన అన్నాం కదా. మరి ఇంకొక రకమైన ఉపాసన ఉన్నది. ఈయనకి గుణాలు లేవు కదా, ఎందుకు గుణాలు కల్పించడము? ఈయన ఈశ్వరుడిని ఒక ప్రతీక మీద ఆవాహన చేసుకుని ఈయనకేం గుణాలు చెప్పకుండా చేయవచ్చు. ఆ విధంగా చేసిన ఉపాసనను ప్రతీక ఉపాసన అంటారు. ఇది ప్రతీక ఉపాసన కాదు, ఇది గుణ విశిష్ట గుణ సంపన్న ఈశ్వర ఉపాసన. ప్రతీక ఉపాసన అంటే ఓంకారంగానో, శాలిగ్రామంగానో, శివలింగంగానో ఉంచుకొని ఆ ప్రతీక మీద ఆ నిర్గుణ ఈశ్వరుని అక్కడ తెచ్చిపెట్టుకుంటాం. నిర్గుణ ఈశ్వరుడు అంటే కూడా మాయతో సహితమైన దానినే ఉపాసన చేయగలము. మాయలేని నిర్గుణ పరబ్రహ్మము ఉపాసనకు వీలు పడదు. ఇక్కడ ప్రతీకోపాసన కాదు. ఓంకారం, శాలిగ్రామము, అదేమి శివలింగము అవేమి కాదు. విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన. మరి పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంటే సర్వగతుడు, సర్వాంతర్యామి, సర్వము తెలిసినవాడు. మరి తన్ని ఒక స్థానంలోకి ఎలా అంకితం చేస్తాం? అంటే ఆయన ఒక స్థానానికి అంకితం అవ్వకపోయినా ఉపాసనార్థం ఆయనకు ఒక స్థానం కల్పిస్తాం ఉపాసన కోసం. నిజానికి ఈశ్వరుడు సర్వగతుడు, ఆయన కారణ శరీరి, సమష్టి కారణ శరీరం అంతటా ఉన్నది ఆకాశంలాగా. అంచేత ఒక స్థానానికి అంకితం అవడు ఈశ్వరుడు. మనమంటే ఈశ్వరుడు అనేటటువంటి ఒక మెడలో పాములు, తలలో అమ్మవారు, తర్వాత గంగా భవాని, అక్కడి నుంచి జటాజూటంలో చంద్రుడు అని కల్పించినటువంటి రూపము దేవతా రూపము. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈశ్వరుడు దేవతాతీత రూపము. అటువంటి ఈశ్వరుడు కారణ ఈశ్వరుడు. ఈయనకు ఒక స్థానం కల్పించి ఇక్కడ ఈ ఖండంలో సూర్యుని యందు ఉపాసించండి అని చెప్తున్నారు. సూర్యమండలంలో స్థానం కల్పించాం, అధిదైవ ఉపాసన. నెక్స్ట్ 7వ ఖండంలో దక్షిణ అక్షి, కుడికన్ను అనేటటువంటి స్థానాన్ని కల్పించాం. అంటే కుడికన్ను అనే స్థానాన్ని కల్పించినంత మాత్రాన ఆయన కుడికంటి యందే ఉన్నాడు అనుకోవడం తప్పు. కుడికంటి యందు ఉపాసనకై పెట్టుకున్నాం. అలాగే ఈశ్వరుణ్ణి సూర్యమండలమందు అధిదైవ ఉపాసనకు పెట్టుకున్నాం. ఆధ్యాత్మం కోసం కుడికన్ను అని పెట్టుకున్నాం. 7వ ఖండంలోకి వచ్చినప్పుడు అది ఎందుకు కుడికన్ను అనవలసి వచ్చిందో అక్కడ చూద్దాం. మరి ఈయనకి కొన్ని విశిష్ట గుణాలు ఉన్నాయని చెప్తున్నాం. మొదటే విశిష్ట గుణ సంపన్న పరమేశ్వరుడు అంటున్నాము. ఆ విశిష్ట గుణములు ఏమేమి? ఒకటి హిరణ్మయం. హిరణ్యం అంటే ప్రకాశం అని అర్థం, బంగారం అని ఇంకొక అర్థం. ముఖ్యంగా ప్రకాశము, ప్రకాశ రూపము, హిరణ్మయము, బంగారు రంగు, బంగారు తండ్రి ఈశ్వరుడు. ఎందుకు? ఆయన రూపము బంగారు, ఆయన కేశాలు బంగారు, ఆయన మీషం బంగారు, ఆయన గడ్డం బంగారు, ఆయన ఒళ్ళంతా నఖ శిఖ పర్యంతం, శిఖ నుంచి నఖము వరకు అన్నది ఉపనిషత్తు. ఇటువంటి ఉపాసనలో హిరణ్మయ పురుష ఉపాసన అంటే బంగారు రంగు. ఆదిత్య మండలం కదా స్థానం కల్పించాం. అంచేత బంగారు కిరణాలు, బంగారు కొండ, సూర్యభగవానుని కిరణాలు బంగారు కిరణాలు, సూర్యకిరణాలు బంగారు రంగులో ఉన్నాయి. అంచేత ఈశ్వరునికి కూడా బంగారు రంగు. రంగు ఏమిటి ఇచ్చాము? గుణంలో హిరణ్మయం. రెండవది కనులున్నాయి. ఈయన కనులు మరి ఎలా ఉన్నాయి? కప్యాసం పుండరీకమేవ అక్షిణి. కపి ఆసం. కపి అంటే కోతి, ఆసం అంటే సీట్ ఏరియా, కూర్చుంటాం కదా బటక్స్ ఏరియా, ఆ బటక్స్ ఏరియాని ఆసం అంటారు. ఆసనము మీద ఆనుకుని ఉండేది ఆసం. కపి ఆసం, కప్యాసం కోతి యొక్క పృష్ఠభాగం. అదేమిటండి, ఈశ్వరుణ్ణి పట్టుకెళ్ళి ఈశ్వరుడి తాలూకా కళ్ళు కోతి పృష్ఠభాగంలా ఎర్రగా ఉన్నాయని చెప్పారు. తప్పు కదా, ఎంత పొరపాటు. నోనో, అలా చెప్పలేదు. కపి యొక్క హాస్యం,
అంటే కోతి యొక్క పృష్ఠభాగము రంగు కలిగినటువంటి పుండరీకముల వంటి కళ్ళు కలిగినవాడు. అంటే కోతి యొక్క పృష్ఠభాగంలా ఎర్రగా ఉన్నటువంటి తామెరల వంటి కనులు కలిగినవాడు. ఉపమానం ఏమిటి? ఈశ్వరుని కనులు ఉత్తమమైనటువంటి ఉపమానమే, హీనోపమానం కాదు. పుండరీకంతో, పుండరీకం అంటే తామర. ఆ తామర యొక్క రంగు ఎలా ఉంది? కప్యాసం, అంటే కోతి యొక్క పృష్ఠభాగంలో ఉన్నది. అంటే పోలిక దేనికి? కప్యాసానికి పుండరీకానికి పోలిక. అసలు ఈ పరమేశ్వరుని కరుణలు ఎలా ఉన్నాయని వర్ణిస్తున్నాము? పుండరీకంలా ఉన్నాయని వర్ణిస్తున్నాం. అంచేత తప్పు లేదు అన్నారు శంకరాచార్యులు. ఇది హీనోపమానం కాదు, ఉపమిత ఉపమానము, ఉపమానానికి చెప్పిన ఉపమానము. పోలిక ప్రత్యక్షంగా దేవుడికి చెప్పలేదు. దేవుని కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయి, తామర పువ్వు కోతి పృష్ఠంలా ఉంది అంటే పోలికకి పోలికే కానీ ప్రత్యక్ష పోలిక కాదు అంటూ బ్రహ్మసూత్రాలలో నిరూపించారు. బ్రహ్మసూత్రాలలో అనేక వాదోపవాదాలు ఉంటాయి. ఇది ఒక చిన్న శాంపుల్ ఇది. సో ఏం చెప్పాను? హిరణ్యమయ రూపం, ప్రకాశ రూపం, బంగారు రూపం, ఎర్రటి కన్నులు, తామరల వంటి కన్నులు. ఎటువంటి తామరలు? కోతి యొక్క పృష్ఠభాగము వలె ఎరుపుగానున్న తామరల యొక్క వంటి కన్నులు. ఉత్నామత్వం, అన్నిటికీ అన్ని నామరూపాలకు పైన ఉన్నాడు. నామరూపాలంటే పాపపుణ్యాలు. ఆ పాపపుణ్యాలకు అతీతుడు. ఉత్ మీదనున్నాడు. ఉన్నామత్వం, ఉత్నామత్వం, పాప అతీతుడు మూడవది. నాలుగవది రుక్సామ గౌష్ణత్వం. గౌష్ణం అంటే వెదురుకర్ర. వెదురుకర్ర మధ్యలో ఉండేటటువంటి ఒక్కొక్క కణుపుని గౌష్ణం అంటారు. అంటే హద్దు, అంటే పాదం, అంటే ది డివిజన్ అనేటటువంటిది ఆ కణుపు అన్నమాట. అంటే తుది అని ఒక అర్థం. రుక్సామలు పరమేశ్వరుని యొక్క పాదములు అంటున్నారు. రుక్సామ గౌష్ణత్వం అంటే రుక్ సామ ఆయన యొక్క పాదాలు, పరమేశ్వరునిలోని అంగాలు. ఇక్కడ ఏం చెప్పాము? రుక్కుని సామనే ఆలంబనంగా తీసుకుని 5 జతల దేవతలను ఆవాహనం చేశాం. అవి వరుసగా పృథివీ అగ్ని ఒక జంట, అంతరిక్షం వాయువు మరొక జంట, స్వర్గం ఆదిత్యుడు ఇంకొక జంట, నక్షత్రాలు చంద్రుడు మరొక జంట, శుక్లభ కృష్ణభ అనేది చివరి జంట. దీనివల్ల ఋగ్వేదం సామవేదాలు మాత్రమే కాదు, పృథివీ, అంతరిక్షం, వాయువు, స్వర్గం, ఆదిత్యుడు, అగ్ని, చంద్రుడు, శుక్లభాగం, కృష్ణభాగం అన్నీ పరమేశ్వరుని యొక్క అంగములు. పరమేశ్వరుడు అంగి అంటే ఏమిటి? విశ్వరూపత్వం, సర్వాత్మత్వం అనే అర్థం వచ్చింది. 5వ గుణం ఏమిటి? ఉద్గీతత్వం. ఉద్గీతం అంటే ఇంతవరకు ఈ ఉపనిషత్తులో ఒక్కొక్క అధ్యాయంలోనూ ఉద్గీతం అంటే సామవేదమని, సామవేదంలో చేసేటటువంటి గానం చేయబడే ఓంకారాన్ని ఉద్గీత అని అంటాము అని చెప్పుకున్నాం. ఉద్గీత, ఉత్ గాయతే ఇది ఉద్గీత, బిగ్గరగా ఉచ్చరించి కొలవబడేది, కొనియాడబడేది అని అర్థం. పరమేశ్వరుడు ఉద్గీతే. మరి పరమేశ్వరుడినే అన్నిటికన్నా హెచ్చు స్థాయిలో కొలవవలసినటువంటి ఉద్గీత. కాబట్టి ఉద్గీతత్వం అన్న, ఓంకారం ఉద్గీతం అన్న, పరమేశ్వరుడు ఈ సగుణ ఈశ్వరుడు ఉద్గీతం అన్న ఒక్కటే. 5వది. 6వది ఊర్ధ్వలోక కామ ఈషిత్వం. స్వర్గలోకాలలోని కోరికలకు అధిపతి. ఊర్ధ్వలోకములంటే ఏమిటి? స్వర్గాది లోకాలు. ఆ లోకాలన్నిటి యొక్క కోరికలు, అక్కడ కామ అంటే కోరికలకు, ఈశత్వం అంటే అధిపతి. అధోలోక కామత్వం లేదా? మరి ఉన్నది అధోలోక కామత్వము. ఇదే అధ్యాయంలో 7వ ఖండంలో ఆధ్యాత్మ ఉపాసన చెప్పినప్పుడు అధోలోక కామత్వం చెప్తారు. ఇక్కడ అధిదైవంగా చెప్తున్నాం కాబట్టి ఊర్ధ్వలోక కామ ఈషిత్వాన్ని చెప్పుకుంటున్నాం. మరి ఫలం చెప్పాలి. ఫలాన్ని ఇక్కడ ఉపనిషత్ మంత్రం చెప్పలేదు. 2 ఉపాసనలు కలిపి ఫలం 7వ దాంట్లో చెప్పారు. అయితే ఈశ్వరుడు పాపాతీతుడు, పాపం కన్నా ఉన్నామా అన్నాం కాబట్టి, పాపాతీతుడు కాబట్టి ఈ ఉపాసన చేసిన వాడికి పాపాలు పోతాయి.
ఒక ఫలం. రెండవది ఊర్ధ్వలోక పరమేశ్వరుడుగా కొలుస్తున్నాం కాబట్టి ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే ఆపేక్షిక అమృతత్వం కలుగుతుంది. ఆత్యంతిక అమృతత్వమైన మోక్షము కాదు. ఉపాసనల వలన మోక్షము కలుగదు. ఆపేక్షికమైనటువంటిది, సాపేక్షికమైనటువంటిది, రిలేటివ్ అయినటువంటి ఉన్నత లోకాలే కలుగుతాయి, కానీ ఆత్యంతిక అమృతత్వము కలుగదు. ఈ గుణ విశిష్ట సంపన్న పరమేశ్వర అంగాంగీ ఉపాసన ఫైనలీ ఏమిటిది? విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర విత్ ఇన్ బ్రాకెట్స్ సగుణ ఈశ్వర, అంటే గుణాలు ఇంకా ఎక్స్ప్రెస్ అవ్వలే అని ఈశ్వర ఉపాసన అంటే పరబ్రహ్మ కాదు అని. ఉపాసన అనగానే పరబ్రహ్మము కాదు. అంగీ ఉపాసన, అంగ దేవతలు, అంగీ ఈశ్వరుడు. 2 జతల ఆలంబనాలు, రుక్ సామ, ఇంకొకటి సా ప్లస్ అమ, 5 జతల దేవతలు, పృథివీ, దానికి పక్కనే అగ్ని, రెండవది అంతరిక్షము, వాయువు, ద్యులోకము, సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు, శుక్లభ, కృష్ణభ అనేటటువంటి ఈ 10 జతలను 2 రకాల ఆలంబనాల మీద రుక్సామ ఒక జత, సా ప్లస్ అమ ఇంకొక జత కలిపి ఉపాస్యమైనటువంటి ఈశ్వరునిపై చేస్తున్నాం. కాబట్టి ఆదిత్యం ఎక్కడ లోకస్ ఏమిటి? ఆదిత్య మండలాన్ని స్థానం చేస్తున్నాం కాబట్టి ఇది అధిదైవ ఉపాసన అయింది. ఇక్కడతో 6వ ఖండం ముగిసింది. సమయం కూడా ముగిసింది. కాబట్టి 7వ ఖండం వచ్చేసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ సమ్మరైజ్ చేయండి చూద్దాం. కమల గారు, నేను క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి. ఓకే. 6వ ఖండం ఏ టైప్ ఆఫ్ ఉపాసన? విశేష గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన. పరమేశ్వరుడు అనగా ఇక్కడ అర్థమేమి? పరమేశ్వరుడు అంటే ఆది దైవత ఉపాసన. అంగాలు దేవతలు. పరమేశ్వరుడు అనగా పరబ్రహ్మము కాదు. ఇక్కడ ఎందుకు కాదు? ఎందుకంటే ఇది సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన. పరబ్రహ్మము ఉపాస్యము కాదు. పరబ్రహ్మమును ఉపాసించలేరు. ఎందుకు? ఉపాసించే మీరే పరబ్రహ్మము కనుక. నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన చేసే ఆబ్జెక్ట్ కాదు, ఆ బ్రహ్మమే నేను. నెక్స్ట్ రవిప్రకాష్ గారు, అంగి అన్నారు. అంగములు ఏవి? 5 జతల అంగములేవి? ఈ 5 జతల అంగములు మొదటిదేమో ఒకటి పృథివీ అగ్ని, 2 అంతరిక్షము వాయువు, 3 ద్యులోకము ఆదిత్యుడు, 4 నక్షత్రములు చంద్రుడు, 5 శుక్లభ మరియు కృష్ణభ. ఇందులో మొదట చెప్పినటువంటివన్నీ కూడా ఆశ్రయములు, తరువాత చెప్పిన పదములను దేవతలన్నీ కూడా ఆశ్రయం. వెరీ ఈజీ. పృథివీ మీద అగ్ని ఆధారపడి ఉంది. ద్రవీతత్వం లేదే అగ్ని మండదు. అంతరిక్షంలోనే వాయువు ఉంటుంది. ద్యులోకంలోనే సూర్యుడు మండుతాడు, సూర్యుడు ప్రకాశిస్తాడు. నక్షత్రాలకి అధిపతి చంద్రుడు, మనకు తెలుస్తుంది కదా. శుక్లభా ఉండడం వలన కాంట్రాస్ట్ కృష్ణభా వచ్చింది. అంచేత ఒకటి ఆశ్రయము, రెండవది ఆశ్రయి, మూడవది అమ్మ శారదమ్మ. ఇవి దేని మీద ఆలంబనం కావాలి కదా ఉపాసనకు? ఏమిటి ఆలంబనాలు ఇక్కడ? రుగ్ సామలు, సా ఆమ. ఆమ, సా ప్లస్ అమ, సామ ఒక జత. అలాగే రుక్ సామ. ఇందాక రాసిన టేబుల్ ని రుక్ సామ కింద రాసుకోవాలి. రుక్ ఆశ్రయము, సామ ఆశ్రయి, అలాగే సా ఆశ్రయము, అమ అనేది ఆశ్రయి. అయిపోయిందా? అర్థమైపోయింది. నెక్స్ట్ నాగరత్నం గారు, ఎవరినండి ఉపాసిస్తున్నారు? ఉపాస్యం ఏమిటి? ఉపాస్యం ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే వ్యక్తమా అవ్యక్తమా? అవ్యక్తమే, విశేష గుణ సంపన్నుడు. అంటే ఆయన తండ్రి అవ్యక్తము, ఆయన తల్లి మాయ అవ్యక్తం. కాబట్టి ఆయన బిడ్డ, వాళ్ళకి పుట్టిన బిడ్డ కూడా అవ్యక్తమే. అంటే మాయలో గుణాలు ఇంకా కారణ రూపంలోనే ఉన్నాయి. ఆ గుణాలు బయటకు వస్తే హిరణ్య గర్భ బ్రహ్మ, విరాట్, మీరు, నేను, చెట్లు, చేమలు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈశ్వరుడు అని చెప్పినప్పుడు
ఏమిటి చెప్పాము, దీని ఉపాసన పేరు ఏం చెప్పారు ఆవిడ? గుణ విశేష విశేష గుణ సంపన్న గుణ ఉపాసన. సంపన్న ఉపాసన. ఆ విశేష గుణాలు ఏమిటి? దీనికి ఏమేమి, ఈశ్వరుడి గుణాలు ఉండవుగా, కానీ ఉపనిషత్ కల్పించింది కొన్ని. ఉపాసకానాం సౌకర్యార్థం బ్రహ్మణో గుణకల్పన రూపకల్పన అని అనుకోండి. ఏమిటంటే గుణాలు కల్పించింది? ఈశ్వరుడు అవ్యక్తం కానీ అంటే గుణాలు దేవతలకు ఉంటాయి, దేవుడికి గుణాలు అది లేవు. వదిలేండి, ఇక్కడ గుణాలు చెప్పాం కదా. హిరణ్యమయం రూపం మొదటిది అంటే హిరణ్యమయం హిరణ్యమయం, అది అంటే ప్రకాశ స్వరూపము, ప్రకాశ స్వరూపం. బంగారు రంగు. కప్యాస రెండవది పుండరీక సమాన నేత్రం కలిగిన వాడు, పుండరీక సమానమైన పుండరీక సమాన కొండు. నేత్రం ఆ కలిగిన పుండరీకానికి ఒక సెకండరీ పోలిక ఏంటంటే కపియాసం. కప్యాసము. కప్యాసము. ఆ తర్వాత 3 ఉత్నామత్వం అంటే ఉన్నామత్వం, అంటే పాపాలకు పాప అతీతుడు. పాప పుణ్యాలు లేనివాడు. 4 ఆ రుక్సామ కౌష్ణత్వం అన్నారు. గౌష్ణత్వం. గౌష్ణం అంటే వెదురు కర్ర మధ్యలో ఉన్న కణుపు. కణుపు అంటే ఆ ఒక్కొక్క కణుపు పాదము. అంటే రుక్సామలు అనేటటువంటి పరమేశ్వరుని యొక్క పాదములు వంటి ఏ అంగాలు? పాదములు. కాబట్టి పాదములు పరమేశ్వరుని పాదాలుగా చెప్పారు అని కూడా చెప్తారు కదా. ఎప్పుడు విష్ణు పాదం నుంచి వేదాలు వెలువడ్డాయి అని చెప్తున్నాం కదా. అది దాని అర్థమే ఉపనిషత్తు చెప్తుంది. ఓకే. తరువాత ఇంకొకటి ఉద్గీత అంటే ఓంకారము, ఓంకారము ఉద్గీత. కానీ ఇక్కడ పరమేశ్వరునే ఉద్గీత అంటున్నాం, ఓంకారాన్ని తీసుకురాలేదు. ప్రతీక కాదు, డైరెక్ట్ గా సగుణ ఈశ్వరుడినే ఉపాసిస్తున్నాం మనం ఇక్కడ. అంచేత ఉద్గీత అంటే హెచ్చు స్థాయిలో కొనియాడబడేది అని అర్థం. ఓకే. ఆ తర్వాత ఊర్ధలోక కామ ఈశత్వం. ఇన్ని గుణాలు చెప్పారు. ఇంకా ఫలం ఏమైనా చెప్పారా ఇక్కడ? డైరెక్ట్ గా చెప్పారు. కానీ ఏమిటి ఫలం అయి ఉంటుంది? పాపాలు పోతాయి, ఊర్ధలోకాలు కలుగుతాయి. ఆ తర్వాత ఆపేక్షిక ముక్తి కలుగుతుంది. ఫైనల్ గా సమ్మరీ ఏమిటండి? ఇంకెవరున్నా? రవిప్రకాష్ గారు. విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర అంగాంగి అధిదైవ ఉపాసన. చెప్పండి మళ్ళీ. విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర అంగాంగీభావ అధిదైవ ఉపాసన. ఇది ఇక్కడ లోకస్ ఏమిటి ఇచ్చాం మనం? పరమేశ్వరుడు. ఆదిత్య మండలం లోకస్, ఆలంబనం రుక్సామలు. రుక్సామలు ఆయన పాదములు. ఆ పాదములతోనే ఆయన ఆనుకుని ఉన్నాడు భూమి మీద. దాని మీదే ఈ దేవతలు ఆధారపడి ఉన్నారు. ఓకే. కమల అర్థమైందా? విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర విత్ ఇన్ బ్రాకెట్స్ విత్ మాయా అనుకోండి. నిర్గుణ పరబ్రహ్మం కాదు. ఉపాసన అనగానే నిర్గుణ పరబ్రహ్మం కాదు. అధిదైవ ఆదిత్య మండల గత అంగ అంగీ ఉపాసన. అర్థమైందా? అర్థం కాలే ఇంకా? అర్థమైందండి. ఇప్పుడు చెప్పండి నాగరత్నం గారు, దేవతలకు ఈశ్వరునికి గల వ్యత్యాసములు ఏమి? దేవతలు అంటే ఉత్కృష్టమైన జీవులు. దేవతలు కూడా మామూలు మన జీవులే, మనకంటే ఉత్కృష్టమైన వాళ్ళు, ఉన్నతమైన జీవులు. ప్రత్యేక సాధనాలు, కర్మలు, ఉపాసనలు విశేషంగా చేసి ఉండటం వలన దైవత్వాన్ని పొందారు. అజాన దేవతలు అంటారు వాళ్ళని. కర్మదేవతలు, అజాన దేవతలు 2 రకాలు. కర్మల వలన సాధించుకున్న వాళ్ళు కర్మదేవతలు. అజాన దేవతలు అంటే ప్రత్యేకమైనటువంటి పూర్వక కర్మ విశేషణ వలన దేవతారూపంగానే పుట్టిన వాళ్ళను అజాన దేవతలు. ఓకే. 2 వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి, సంసారం ఉంటుంది. పిల్లలు ఉంటారు, కొడుకుంటాడు, కూతురు ఉంటుంది, భార్య ఉంటుంది. వీలుంటే 2 3 భార్యలు కూడా ఉంటారు. ఆయుధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవతలకు ప్రత్యేక రూపం కూడా ఉంటుంది. వాళ్ళు సర్వవ్యాపులు కారు, అంటే అల్పజ్ఞులు కానీ సర్వజ్ఞులు కారు. అది ఆ తర్వాత దేవతలకి ఏంటంటే ఒక రూపము, ఒక వాహనము, ఒక ఆయుధము, ఒక ఉండే దిక్కు, ఒక స్థానము అలాంటివన్నీ. పరమేశ్వరుడు అదే ఈశ్వరుడు. మామూలుగా మనం చెప్పే దేవత ఆయనదే హిమాలయాల్లో ఉన్నాడు, ఇంకొక విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో ఉన్నాడు అంటే స్థానాలు కల్పిస్తాం వాళ్ళకి. అది అలా ఉంటుంది. మనకంటే ఉన్నతమైన వాళ్ళే, కానీ అంటే అదే మనకంటే శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఉన్నతమైన వారి కానీ అల్పజ్ఞులు. మనుషుల్లో కూడా ఉత్కృష్టమైన వాళ్ళని మనం దేవతలని అనుకుంటాం.
ఎంతో మంది శుద్ధత్వం కలిగి చూస్తున్నాము. మనం మన జీవితాల్లో చూసినటువంటి ఈ వివేకానంద శంకరాచార్య వారు. స్వామి, రామకృష్ణ పరమహంస వీళ్ళందరినీ దైవభావంతోనే అర్చిస్తున్నాం కదా. అవును. అది. ఆ తరువాత తర్వాత శుద్ధత్వం. విశుద్ధ సత్వం కలిగిన వాళ్ళు అనమాట. కాదు, విశుద్ధ విశుద్ధం సత్వం కాదు, కాకుండా ఇంకా శుద్ధ సత్వం కలిగిన వాళ్ళు. సత్వంతో కూడినటువంటి శుద్ధం. సత్వమైన వాళ్ళు అంతే, మనకంత సత్వం తరువాత అంతేగాని విశుద్ధ సత్వం కాదు. అలాగే కాల వాళ్ళకి టైం పరిమితి. లిమిట్ అదే అది ఉంటుంది. అమరులు కారు అనమాట. ఎప్పటికో ఇప్పటికే వాళ్ళకి కూడా మరణము ఎంతో అనేది కొంత ఉంటుంది. జీవిత కాలం అంటూ ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే ఏమిటి? ఈశ్వరునికి మనము గాని రూపాన్ని ఇచ్చి గుణాన్ని కల్పించి చూడగలిగితే అవతారంగా రాముడు చూస్తే కృష్ణుడు వాళ్ళు అవతారం. ఈశ్వరుని రూపమే. రాముడు కృష్ణుడు వాళ్ళు వేరే దేవతలు అనకూడదు. మనం రాముడు అవతారం కృష్ణుడు అంటున్నాం కూడా అంతే. ఈశ్వర స్థాయి వాళ్ళే. గుణాలతో అవతారం ఎత్తి నరసింహస్వామి, మత్స్యావతారం, కూర్మావతారం, ఏవేవి అవతారాలు అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సాకార రూపములు. అలాగే ఈ అమ్మవారు శక్తి అనేవి కూడా సాకార రూపములు. పార్వతీ అమ్మవారు కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా. ఈ దేవతలకు ఉపాసనలు కూడా ఉంటాయి మనకి. అదే పరబ్రహ్మకైతే ప్రతీకగా ఉపాసన. చేస్తే ప్రతీక ఉపాసన అంటారు. ఓంకారము, శాలిగ్రామము, శివలింగము ప్రతీక ఉపాసన. ఇక్కడ చేస్తున్నది ప్రతీక ఉపాసన కాదు. గుణ సంపన్న ఉపాసన ఇది. సరే, మంత్రాలు ఒక్కసారి చదివేస్తాను. అవి వినిస్తే అక్కడ అయిపోతుంది. మీకు అంతకన్నా ఇంకేమీ లేదు. మంత్రాలు 6:30 వరకు, 5:30 వరకు చూసాము మంత్రాలు. ఇప్పుడు 6వ మంత్రం దగ్గర నుంచి, 6వ మంత్రం సగభాగం నుంచి ఒక్కసారి చూసేద్దాం. అథ యదేవదాదిత్యస్య శుక్లంభాః స ఏవ సాధ యన్నీలం పరః కృష్ణం తత్సామా అంటే కృష్ణం అనేటువంటిది సా అథ ఎన్నీలం. సా అనేది ఈ భాస్ రూపము, కృష్ణం అమ రెండు కలిపితే సామ. అథ యేషో అంతరాదిత్యే హిరణ్యమయ పురుషో దృశ్యతే అంటే ఒక గుణం చెప్పారు. హిరణ్యమయుడు. హిరణ్యస్య శ్మశ్రూ గడ్డం, మీసాలు. హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ. ఆప్రనఖాత్ అంటే మీది నుంచి కింది వరకు, నఖాత్ గోళ్ల వరకు. శూర్పణఖ అని విన్నారు కదా. శూర్ప అంటే చేట, అంటే నఖ అంటే గోరు. చేటల వంటి గోళ్ళు ఉన్నాయి కాబట్టి ఆమె గారికి శూర్పణఖ అని చెప్పారు. శూర్పణఖ అనమాట. ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. గోళ్ళ వరకు కూడా అంతా బంగారమే. బంగారు కొండ, బంగారు తండ్రి. తరువాత తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణి అస్యోదితి నామా. ఆ పురుషునికి కన్నులు కోతి పృష్ఠము వంటి పద్మము వంటివి. తస్య అతనికి ఉత్ ఈతి నామా, ఉత్ అని ప్రసిద్ధి. మొదటిది హిరణ్యమయము, రెండవది పుండరీకాక్షము, మూడవది ఉన్నామము, ఉత్నామము. 7వ మంత్రం స ఏష సర్వేభ్య పాపేభ్య ఉదిత ఉదేతి హవై. ఉత్నామం ఎందుకు వచ్చిందండి? సర్వ పాపముల నుంచి మీదకు ఉదయించినవాడు కాబట్టి. సర్వేభ్య పాపేభ్యో హ వై య ఏవం వేద. ఈ విధముగా తెలుసుకో, పాపాతీతుడని తెలుసుకోవాలి. 8వది తస్య రుక్చ సామ గేష్ణౌ. అతనికే రుక్కు, సామము కణుపులు అంటే పాదాలు. తస్మాత్ ఉద్గీత, అతడే ఉద్గీత. ఎందుకంటే వేదంలో చెప్పిన ఓంకారం అక్కరలేదు, వేదాలే ఈయనకి పాదాలు కాబట్టి ఈయనే ఉద్గీత. తస్మాత్యేవోద్గాతైతస్య గాత. ఇతన్నే ఉద్గీతగా గానం చేస్తున్నాము. స ఏష ఏచ అముష్యాత్మా పరాంచో లోకాన్ తేషాం చేష్టే దేవ కామానాం చేత్యధి దైవితం. అంటే అముష్యలోకం అంటే పరలోకముల యొక్క కామములు ఏమున్నాయో ఆ పరలోక కామమునకు ఈశ్వరుడు.
ఈ దేవునకు రుక్కు మరియు సామములు పాదములు, కణుపులు, పర్వములు కావున ఆయన ఉద్గీత రూపుడు. కావుననే ఉద్గాత అనే పేరు వచ్చింది. ఎలైనా ఋత్విక్కు ఈ ఉత్తునే ఈ పరమేశ్వరుణ్ణే గానం చేస్తున్నాడు. ఈ దేవుడు ఆదిత్య లోకము కంటే పైన ఉత్తమ లోకాలు ఏ ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాటి భోగాలను, కామములను దేవకామానం చేత అధిదైవతం శాసించుచున్నాడు. ఇది అధిదైవత ఉద్గీత ఉపాసన. 6వ ఖండము ముగిసినది. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమదో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణమే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా ते मयि सन्तु ओम शांति 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 हरि ओम।